ప్రజాస్వామ్యంలో పాలక వర్గాలు తామిచ్చిన హామీలు అమలు చేయటంలో వైఫల్యం చెందినప్పుడు, ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందినప్పుడు ఆ హామీల అమలుకు, ఆ సమస్యల పరిష్కారానికి పోరాడవలసిన బాధ్యత అపోజిషన్ పార్టీ మీద ఉంది. సో అదే బాధ్యతతోనే ఈరోజు మన ప్రీతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, శాసనసభలో అపోజిషన్ నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరి గుండెలలో అన్న అన్న జగనన్న అనుకునే మీ ప్రీతమ నాయకుడు ఈరోజు సమర దీక్ష చేస్తున్న వారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రీతమ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వేదిక పైన ఉన్న నాయకులకు, సభలో ఉన్న ప్రజా సమూహానికి, మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ప్రతి అధికారిక కార్యక్రమంలోనూ ముందుగా వందే మాతర గీతంతో మొదలు పెడతాం. ఈ రోజున కూడా మనం కూడా వందే మాతర గీతంతోనే మొదలు పెట్టాం. ఏమన్నది వందే మాతర గీతంలో? సుజలాం, నిరంతర జలవనరులతో నిండిన, సుఫలాం, సుసంపన్నమైన ఫల సంపత్తితో నిండిన, మలయజ శీతలాం, చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తూ, సస్యశ్యామలాం, పచ్చడి పసిడి పైర్లతో నిండిన మాతరం, మాత, ఓ భూమాత నీకిదే వందనం. ఆ భూమాత ఇష్ట వ్యాపకం వ్యవసాయ రంగం, ఆ భూమాత ముద్దు బిడ్డ రైతు. ఈరోజు దేశానికి తిండి పెట్టి రైతు సంక్షోభంలో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా వాళ్ళు మనుగడ సాగించలేరు. ఇవాళ ఎవరిని మోసం చేయలేనిది రైతు, మోసం చేసే ఆలోచన కూడా లేనిది రైతు. ఈ రోజున ప్రభుత్వం ప్రకటించిన మోసపూరిత విధానాల మూలంగా తాను పాకలు తాకట్టు పెట్టుకున్న బంగారం, తన భార్యకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని వదిలించలేక, పుచ్చెల తాడులు వదిలించలేక సంఘర్షణకు గురవుతూ, తాను పండించిన పంటని అమ్ముకోలేక, ధరలు లేక, ఒకవైపు తుఫానుకు పోగి, ఒకవైపు వర్షాలు లేక కేవలం సంఘర్షణకు గురవుతూ ఆత్మాభిమానాన్ని చంపుకుని వందలాది మంది రైతాంగం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈ రోజుకు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబాలకి మనం పూర్తి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఎంతమంది కార్యకర్తల మీద హత్యలు జరిగినాయో తెలుసు. వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబాలకి మన మద్దతు తెలియజేస్తూ ఒక్క నిమిషం అందరం కూడా సంతాపం తెలియజేద్దాం. మౌనంగా ఒక్క నిమిషం సంతాపం తెలియజేద్దాం. ఒక సుదీర్ఘ పోరాటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారు తన మొట్టమొదటి ప్రజా పోరాటం కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో ఉన్న కృష్ణా నదిలోని ఇసుక తెన్నెల మీద తన పుట్టిన రోజు నాడు మొట్టమొదటి లక్ష దీక్ష కార్యక్రమం చేపట్టిన విషయం మనందరికీ తెలుసు. ఆ రోజున లక్షలాది మందిగా ప్రజలు వచ్చితే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగానే ఒక చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత రెండో దీక్ష రైతు దీక్ష గుంటూరులో జరిగిన రైతు దీక్ష జగన్మోహన్ రెడ్డి గారు రెండో కార్యక్రమం. మరలా ఈ రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికార పార్టీ వైఫల్యం కాదు, మోసం, వాళ్ళ మోసపూరిత విధానాలపై చేస్తున్న ఈ దీక్ష కార్యక్రమం మరలా ఎన్నికల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి కార్యక్రమం ఇది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఒక్కసారి ఆలోచన చేస్తే, వ్యవసాయ రుణాల విషయంలో మొట్టమొదటి నుంచి కూడా మోసపూరితంగా నేను అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తూ రైతుల సంఘర్షణ చూసి నా గుండె కరిగిపోయింది, నేను అందుకని వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా నీలం తుఫాన్ వచ్చిన రోజున మన అమ్మ విజయమ్మ గారు కృష్ణా జిల్లా నుంచి మొదలై శ్రీకాకుళం వెళ్లేదాకా కూడా మనం ఒక్కటే మాట చెప్పాం. ఆ తర్వాత ఒక 18 గంటల పాటు మన మేనిఫెస్టో విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఉండి ప్రజలందరితో కలిసి డిస్కస్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఒక్కటే మాట, ఇప్పటి వరకు నేను ఓట్లు వేయించుకుని ప్రజలకేమీ కూడా మోసం చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటల్లా చేసి మాట తప్పని మడమ తప్పని నాయకుడిగా ఉన్నాడు. ఈ రోజు సాధ్యంగానే హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం నాకు లేదు. ముఖ్యమంత్రి కాకపోయినా సరే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ
చేతగాని హామీలు మాత్రం ఇవ్వటానికి నేను ఇష్టపడను అని చెప్పి నిస్సంకోచంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే తీస్తూ ఉంది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ అధీనం చేతిలో ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలు కానీ, వ్యవసాయ రుణాలు కానీ, వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లు కానీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దిగుమతులు కానీ, అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, అలాగే డీజిల్ ఆయిల్ ధరలు, పెట్రోల్ ధరలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఇంతవరకు దేశంలో జరిగిన 2 రుణమాఫీ కార్యక్రమాలు కూడా మొట్టమొదటి దేవిలాల్ గారు ఉప ప్రధానిగా ఉండగా 10,000 రూపాయలు వాయిదా దాటి రైతులు రద్దు చేయడం జరిగింది. రెండవది 2008లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రుణమాఫీ చేయడం జరిగింది. ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వమే చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా రుణమాఫీ కార్యక్రమాలు చేపట్ల. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో రెగ్యులర్ గా కట్టిన రైతులకు రుణమాఫీ లబ్ధి జరగలేదని చెప్పి 36 లక్షల మందికి 5,000 కాడికి 1,800 కోట్లు రాయితీ ఇవ్వడం జరిగింది. సో దాన్ని దృష్టి పెట్టుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సరికొత్త రుణ రద్దు ప్రణాళిక తీసుకొస్తాం. దానితో పాటు రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు రైతులకు ఉపయోగపడేలా రుణమాఫీని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మన మేనిఫెస్టోలో అదే ఉంది. విజయమ్మ గారు అదే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు, మన నాయకులంతా అదే చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చేస్తున్న ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని వ్యతిరేకించిందని. రైతుల కోసం పనిచేసేది, రైతు సంక్షేమం కోసం పనిచేసిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలన్నీ నిరంతరాయంగా ఈ రైతులకి, ఈ కౌలు రైతులకి, ఈ వ్యవసాయ కార్మికులకి, ఈ పేద బడుగు బలహీన వర్గాలందరికీ అందాలనే ఏకైక లక్ష్యంతో వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం పనిచేసేలో ముందుండే పార్టీ. కానీ ఒక మోసపూరిత విధానంతో ముందుకెళ్తూ కూడా అభాండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా ప్రశ్నించింది. ఆ రోజున వ్యవసాయ రుణాలు 87,000 కోట్లు రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఇది నీకెలా సాధ్యమయ్యా అంటే, నేను అనుభవం కలిగిన వ్యక్తిని, నాకు అన్ని సాధ్యమేనని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయ రుణాలల్లా పోయింది. మీరు ఆయన మీడియా క్లిప్ చూడండి, బేషరతుగా రైతు రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అంటే వ్యవసాయ రుణాలే కాకుండా రైతులు వాళ్ళ పిల్లలకు చదువుకున్న వాళ్ళు, ఇంటిలోళ్ళు, ల్యాండ్ డెవలప్మెంట్ లోన్లు కూడా రద్దు చేస్తానని దాని అర్థం. బేషరతుగా రైతు రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. మేనిఫెస్టో స్వయంగా విడుదల చేస్తూ కూడా మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాలు రద్దు అని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత 2000 జూన్ 8వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారోత్సవం రోజున అన్ని పత్రికలలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. తెలుగుదేశం పార్టీ అడ్వర్టైజ్మెంట్ కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈ అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఒక తప్పు. రాత్రి 8 గంటలకు ప్రమాణం చేస్తే పొద్దున్నే ఉదయం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని వేశారు, ఒకవైపు ఎన్టీ రామారావు గారు వేశారు. ఎన్టీ రామారావు గారు వేసేందుకు మనం తప్పు పట్ల. కానీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కాదు రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా అధికారిక కార్యక్రమంలో వెళ్తూ మరణించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఎక్కడ కూడా ఆయన పేరు కానీ ప్రభుత్వంలో లేదు. దీంట్లో వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పి ఇచ్చి అదే రోజు కోటాయి కమిటీ చేస్తూ, కోటాయి కమిటీలో చేసింది ఏమిటయ్యా అంటే వ్యవసాయ రుణాల నుంచి పంట రుణాల మాఫీ అన్నారు. పంట రుణాల నుంచి హార్టికల్చర్ లోన్స్ అన్ని కూడా తీసేయడం జరిగింది. ఏ అనంతపురం జిల్లా నుంచి నాకు మనసు కరిగిపోయిందని చెప్పాడో అదే అనంతపురం జిల్లాలో పండే మీకు అరటి తోటలు కానీ, ఈ జిల్లాలో పండే మిర్చి కానీ, పసుపు కానీ, అలాగే పండ్ల తోటలు, పూల తోటలు ఇవన్నీ కూడా హార్టికల్చరే. ఏం మామిడి లాంటి పంటలే హార్టికల్చర్ కాదు. వీటిని అన్నిటినీ కూడా తొలగించేసేయడం జరిగింది. తర్వాత వాళ్ళ నుంచే మనం చెప్పిందంటూ అదే వ్యవసాయ రుణాలకే కోటాయి కమిటీ ఏర్పడినప్పుడు ఇచ్చిన అధికారికంగానే చెప్పింది 60,000 కోట్లు రైతుల పంట రుణాలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. సో ఈ 60,000 కోట్లు పంట రుణాలు ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు మీరు రుణాలు కట్టవద్దు, మీ తాకట్టు పెట్టుకున్న దస్తావేజులు మీ ఇంటికి వస్తాయి, మీ తాకట్టు పెట్టుకున్న పుస్తల తాళ్లు మీ ఇంటికి వస్తాయని చెప్పడం మూలంగా రైతుల రుణాలు కట్ల. దాని మూలంగా వడ్డీలు కాదు కదా, పెనాల్టీ వడ్డీకి పడిపోయింది. వడ్డీ లేని రుణాలు ఆ రోజులకి సకాలంలో చెల్లించిన రైతులు కేంద్ర ప్రభుత్వం 3% వడ్డీ రాయితీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 వరకు ఉన్న రుణాలకి రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీకి అమలు చేస్తే అది వడ్డీ లేని రుణాలైనాయి. వీటన్నిటికీ కూడా 60,000 కోట్లకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రుణ రాయితీనే సంవత్సరానికి సుమారుగా 1,800 కోట్ల కాడికి 2 సంవత్సరాలు 3,600 కోట్లు రైతులకు రావాల్సిన లబ్ధి పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ 4% కాడికి మరో 4,000 కోట్లు పోయింది. అంటే 7,600 కోట్లు రైతులకి ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ రాయితీ పోయింది. ఇక ఆ తర్వాత ఇంతవరకు బ్యాంకింగ్ రంగ చరిత్రలోనే 14% చక్ర వడ్డీ ఏ రుణాలకి కూడా లేదు.
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మూలంగా 14% చక్కెర వడ్డీ పడుతోంది. చక్కెర వడ్డీ కట్టుకోవాల్సిన పరిస్థితి రైతాంగం వచ్చింది. సో ఏమిటి, సాధారణ వడ్డీ నుంచి ప్రైవేట్ వ్యాపారస్తులు అప్పును బారిన పడి చక్కెర వడ్డీలు కట్టుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. రుణ మాఫీ కాదు కదా, రైతులకు రుణం ఇప్పించలేని పరిస్థితి. ఎప్పుడైతే రుణం ఇప్పించలేదో రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ జమకాల. క్రాప్ ఇన్సూరెన్స్ ఎప్పుడైతే జమకాలేదో హుదూద్ తుఫాను దెబ్బతిన్న ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ, వర్షాభావంతో పంటలు మొత్తం దెబ్బతిన్న అనంతపురం, కడప, చివరికి ప్రకాశం జిల్లాలు, గుంటూరు జిల్లా, ఈవెన్ కృష్ణా గోదావరి డెల్టాలో మెట్ట ప్రాంత రైతాంగానికి కూడా ఇన్సూరెన్స్ రాని పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంగా తీసుకుంటే గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరం 50,000 కోట్లు వ్యవసాయ రుణాలు ఇస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా 22,000 కోట్లు మాత్రం వ్యవసాయ రుణాలు ఇచ్చారు బ్యాంకుల నుంచి. అంటే రుణమే లేకుండా చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు. రుణ మాఫీ కాదు కదా, చివరికి ఈ రోజు మాట్లాడుతుంది ఏంటంటే 23,000 కోట్లు నేను రుణమాఫీ చేశానని చెప్తున్నారు. 23 రైతులకు ఇచ్చింది వడ్డీలో నుంచి చెల్లింది 4,500 కోట్లు మొట్టమొదటి వ్యక్తి. ఇప్పుడు ఇంకో 2,000 కోట్లు ఇస్తా ఉంటున్నారు. కానీ రెండో విడత ఇన్స్టాల్మెంట్ ఆల్రెడీ వచ్చింది, ఎవరికి చెల్లించలా. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా అసెంబ్లీలో సాధారణంగా ఎగ్జాంపుల్తో సహా డేటాతో ఇవ్వడం జరిగింది. ఇదిగోనయ్యా రైతు రుణమాఫీ అకౌంట్ 72,000 వీళ్ళు లోన్ తీసుకున్నారు. మీరు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తో వీళ్ళని తీసుకొచ్చి 52,000 తీసుకొచ్చారు. దీన్ని 5 సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత కూడా 72,000 రుణం అక్కడే ఉంటుంది. మాఫీ అంటే అర్థం ఏమిటి? వాళ్ళు తీసుకున్న రుణం మొత్తం మాఫీ అయితే వాళ్ళ తాకట్టు పెట్టుకున్న దస్తావేజులు వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు మాత్రమే మాఫీ. రుణం అక్కడే ఉండగా ఇది రుణమాఫీ ఎట్లా అవుతుందని చెప్పి ప్రశ్నిస్తే ప్రపంచానికి పాఠాలు చెప్పిన వ్యక్తిని నేను. నాకెవ్వరి సలహాలు సంప్రదింపులు అవసరం లేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ కూడా మోసపూరిత విధానంతో ఒక వడ్డీ కూడా చెల్లని పరిస్థితిలో రైతులకు రుణాలు ఇప్పించిన పరిస్థితిలో కార్యక్రమం చేయడం జరిగింది. ఎక్కడైనా సరే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళంతా కూడా తన భార్య పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలను వదిలించలేకపోయారనే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం కాదు, రైతాంగానికి మీ వెనకాల అండగా ఉండి పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. దయచేసి ఎవరైనా సరే ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు, పోరాడదాం, పోరాడి విజయం సాధించాలి తప్ప ఆత్మవిశ్వాసం కోల్పోయి కాదు. రాబోయే ఈ సంవత్సరం ఇక పంటల విషయానికి వస్తే, సో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వ్యవసాయమే ప్రధాన ఆధారం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశ జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 14% అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 22%. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పరిశ్రమలు కానీ సేవా రంగాలు కానీ అన్ని తెలంగాణలోకి పోయినాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 27%. ప్రధానమైన పంట వరి. 41 లక్షల హెక్టార్లో ఖరీఫ్లో సాగు జరిగితే 17 లక్షల హెక్టార్లో వరి సాగు జరుగుతుంది, 10.5 లక్షల హెక్టార్లో వేరుశెనగ సాగు జరుగుతుంది, 7.5 లక్షల హెక్టార్లో పత్తి సాగు జరుగుతుంది. ఈ 3 పంటల పరిస్థితి ఈ సంవత్సరం తీసుకుంటే క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి ఖర్చు 1,708 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు చెప్తుంటే దానికి 1,360 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధర. దాన్ని కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రైతాంగం నష్టపోయారు. వేరుశెనగ పరిస్థితి 4,000 క్వింటాలకు ధర నిర్ణయించారు, 5,000 క్వింటాలు ఉత్పత్తి ఖర్చు. వర్షాభావం మూలంగా పంట మొత్తం దెబ్బతినిపోయింది, దిగుబడి లేదు, మద్దతు ధర పెంచలేదు, రైతులు అమ్ముకోలేని పరిస్థితి. ఇక ప్రతి సంగతి అన్ని పంటల విషయంలోనూ కూడా ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం మొత్తం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతే, తమ ఉత్పత్తులను అమ్ముకోలేకపోతే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తారని చెప్పిన వ్యక్తి దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మీ అందరికీ బహుశా రైతాంగానికి తెలుసు, స్వామినాథన్ కమిటీ సిఫార్సులో మొట్టమొదటి సిఫార్సు ఏంటంటే ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50% లాభం కలిపి ధర నిర్ణయించాలి. అంటే ఈ రోజు 2,600 రూపాయల ధాన్యానికి ధర నిర్ణయించాలి. దాని గురించి మాట్లాడలా. సో మీరు పంట ఉత్పత్తులు రైతాంగం అమ్ముకోలేనప్పుడు మీకు 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఆర్మూరు రైతు టెస్ట్ లో ప్రకటించారు. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతారని చెప్తే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు నేను 5,000 కోట్లతో పెడతారన్నాడు. ఒక్క రూపాయి కూడా ధరల స్థిరీకరణ నిధి కాదు కదా, రైతాంగం ఉత్పత్తులు కొనే పరిస్థితి లేదు, పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోయారు. ఈ పూర్తి సంక్షోభంలో ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఎండ, వాన, పిడుగులు, కరువు మన చూసి భయపడిపోతాయట. చంద్రబాబు నాయుడు గారికి పోయి మీకు ఇవాళ అందరూ కూడా చెప్తున్నారు, కమల పిల్లలు కరువు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తుంది. ఆయన ముఖ్యమంత్రి నాటి నుంచి వర్షాభావం, రాబోయే సంవత్సరానికి కూడా వర్షాలు లేని పరిస్థితి. ఇక సాగునీటి గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి 2014 మార్చి 31 వరకు రాయలసీమలో 18,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెడితే ఇంకా 8,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. కేవలం 565 కోట్లు మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులు కేటాయించి
పట్టిసీమకేమో 1037 కోట్లు కేటాయించి రాయలసీమ కోసం ఈ ప్రాజెక్ట్ అని చెప్తుంటే కృష్ణా గోదావరి డెల్టాల రైతాంగం కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏ రైతు సంఘాలు కానీ రాయలసీమ రైతులు కూడా ఎవరు కూడా ఈ మాటలు నమ్మట్లా. ఇటువంటి మోసపూరిత విధానాలు ఈ సంవత్సరం బడ్జెట్ లో 2450 కోట్లు మాత్రమే పెట్టి గండికోటకి నీళ్లు ఇస్తారని చెప్తాం, అందరి నివా పూజ చేస్తారని సంవత్సరానికి అని చెప్తాం, వెలిగొండ ప్రాజెక్ట్ ఇప్పుడే పూజ చేస్తారని చెప్తాం. నిధులు లేవు, ఎక్కడ కూడా రైతాంగానికి రుణం లేదు, ఇన్సూరెన్స్ లేదు, మొత్తం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతే. ఇక ఇంకొకటి ప్రధానమైన అంశం, క్యాపిటల్లో భూసేకరణ విషయంలో మొట్టమొదటి నుంచి కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో క్యాపిటల్ నిర్మాణం చేపడతారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన శాసనసభ్యులు మొత్తం కూడా మద్దతు తెలిపారు. మేము క్యాపిటల్ నిర్మాణానికి వ్యతిరేకం కాదు, కానీ అక్కడ రైతుల్ని బలవంత భూసేకరణకు వ్యతిరేకమని మనం చెప్తూ వచ్చాం. బహుళ పంటలు పండే భూముల్ని రైతాంగం మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన రోజున మీడియాలో వందలాది మంది వేడ్చారు, మీరు చూశారు. మనం కాదు, పవన్ కళ్యాణ్ వెళ్ళిన రోజున, ఢిల్లీ నుంచి నాయకులు వచ్చిన రోజున, వచ్చినంత రోజున కూడా రైతాంగం మొత్తం కూడా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని భయపెట్టి భూములు తీసుకున్నారని అది ఉదాహరణగా కనబడుతుంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చి ఇవాళ మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొచ్చి బహుళ పంటలు పండే భూములు కూడా బలవంతంగా తీసుకుంటున్నాము అనేది. రైతు తన భూమిని అమ్ముకుని బతకడు, భూమిని నమ్ముకుని బతుకుతాడు. తన కన్న తల్లి కంటే మిన్నగా భూమిని చూసుకునే వ్యక్తి రైతు. అటువంటి భూముల్ని బలవంతంగా తీసుకుని వాళ్ళకి అన్యాయం చేసే కార్యక్రమం చేయవద్దనేదే మనం చేసే డిమాండ్. ఇప్పటి వరకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని ఈ దీక్ష చేస్తున్నాం. ఇది రాజకీయ దీక్ష కాదు. రాబోయే 4 సంవత్సరాల్లో ఎటువంటి ఎన్నికలు లేవు. ప్రజల వెనకాలండి, ప్రజల కండగా ఉండి పోరాడవలసిన బాధ్యతగా ఈ రోజు ఈ దీక్ష జరుగుతుంది. ప్రజల నుంచి కూడా జరుగుతుంది. ఇది మీ హక్కు. ప్రభుత్వం మనకి చెప్పిన ఏదైతే చేయలేదో వాటి గురించి పోరాడే హక్కు మనందరికీ ప్రజాస్వామ్యం ఇచ్చింది. కాబట్టి ఈ హక్కులో భాగంగానే మనందరం కూడా కలిసికట్టుగా ఈ దీక్షను కాదు, భవిష్యత్తులో కూడా ఉద్యమాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మీడియా మిత్రులకు, మీ అందరికీ ప్రజాసేకరణ సమూహానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ